హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. సంపినాదే పైకి పంపినాదే నీ ఓరసూపు సాయి నాయుడే. లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. నడువంపే స్మైలీలా నాకొకే చెప్పేలా bend it like Beckham baby. చల్ మార్. నమస్కారం, వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రభుదేవ గారికి మనకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటో తెలుసా? ఆయన కాళ్ళు ఊపుతారు, మనం చేతులు ఊపుతాం. కానీ ఇంత కష్టమైనటువంటి స్టెప్స్ ని మనం ఎంత సునాయాసంగా చేసామో. మనందరం ఒక్కసారి మనకి చప్పట్లు కొట్టుకుందాం. ఈ రోజు స్టార్ మహిళలో పోటాపోటీగా ఆడడానికి 4 జిల్లాల నుంచి 4 పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఏ జిల్లాలు? నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం అండ్ నల్గొండ. ఓకే, సో పరిచయాలు పెంచుకుందాము. చెప్పండి స్వప్న, మీ గురించి. మై నేమ్ ఇస్ స్వప్న. మా హస్బెండ్ పేరు లక్ష్మణ్. నాకు 3 పిల్లలు, వరుణ్, హన్సిక, కార్తికేయ. ఓకే, వెల్కమ్. నల్గొండ నుంచి సృజన. నా పేరు సృజన సుమ. హస్బెండ్ పేరు సతీష్. బాబు రిషి, పాప రితన్య. నల్గొండ నుంచి వచ్చాను. ఓకే, వెల్కమ్. మహబూబ్ నగర్ నుంచి శశిప్రియ. హాయ్ సుమా, నా పేరు శశిప్రియ. మా ఫాదర్ నేమ్ రాజ్బాబు, మా మమ్మీ పేరు జ్యోతి, తర్వాత హస్బెండ్ పేరు శ్రీనివాస్. నాకు 2 పిల్లలు, విక్కీ అండ్ వెనీ. ఓకే, వెల్కమ్ అండి. ఖమ్మం నుంచి భవానీ. హాయ్ సుమా. హాయ్. నా పేరు భవాని. మా హస్బెండ్ పేరు సురేష్ రెడ్డి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. సరే, మరి ఇవాళ ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, మేము అడిగిన ప్రశ్నలకి అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. తెలుసు కదా ఈ రౌండ్ రూల్స్. సృజన, మీ నుంచే మొదలెడుతున్నాం. ఆర్ యు రెడీ? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డబ్బుని దేని మీద ప్రింట్ చేస్తారు? క్లాత్ పైన ప్రింట్ చేస్తాం. బఠానీలు ఎక్కడ పండిస్తారు? నీళ్ళ కింద. చార్మినార్ ని ఎవరు కట్టారు? తొందరగా. కట్టప్ప. క్యాలెండర్ దేని మీద ప్రింట్ చేస్తారు? లావెండర్ మీద. మీరెందులో నివసిస్తూ ఉంటారు? ఆకాశం. టైం అప్. ఎక్కువ ఆలోచిస్తూ టైము వదిలేశారు. డబ్బుని క్లాత్ మీద ప్రింట్ చేస్తారంట. మంచి ఆలోచన కదా. పేపర్ మీద కాకుండా క్లాత్ మీద ప్రింట్ చేస్తే మేము క్లాత్ పైననే ప్రింట్ చేస్తాం. ఎన్ని క్లాత్ ఉంటే అన్ని మనీ. అవును, ఇప్పుడు 500 రూపీస్ 1000 రూపీస్ బ్యాన్ చేశారు కదా, మీరు ఏం చేస్తున్నారు? ఆ డబ్బులంతా శశిప్రియ మేము పొట్లాలు కట్టుకుంటున్నాం. కట్టుకుంటున్నారా మీరు? వెరీ సుమ గుడ్. గారికి ఇయ్యాలి అనుకుంటున్నా. అబ్బా, ఎందుకు? నేను 100 రూపీస్ ఇయ్యండి. కట్టుకోండి, మీ పొట్లాలు మీ ఇష్టం. మీరేం చేస్తున్నారు భవాని? ఏం చేయం, 500 1000 రూపాయల నోట్లు లేవా? మార్చేసుకో. ఒక పని చేయండి, పరుపు కింద పెట్టుకుని పడుకున్నారు కదా ఇంతకాలం, ఇప్పుడు కూడా అదే చేయండి. దాని వల్ల ఇంకా పెద్ద ఉపయోగం ఏం లేదు. లేదు సుమ, గోల్డ్ మనకి అదో తృప్తి. గోల్డ్ కొనుక్కుంటారా? గోల్డ్ షాప్ వాళ్ళు తీసుకుంటారా అనుకుంటున్నావా? 500 1000 రూపాయలు పిచ్చి తల్లి. బఠానీలు ఎక్కడ పండిస్తారు? నీళ్ళ కింద. నీళ్ల కింద. చార్మినార్ ని కట్టప్ప కట్టాడట. ఎంత ఓపిక కట్టప్ప నీకు. క్యాలెండర్ ని లావెండర్ మీద ప్రింట్ చేస్తారు. ఆహా. మీరు ఆకాశంలో నివసిస్తూ ఉంటారా? మీ వారు అక్కడ త్రిశంకు స్వర్గం కట్టారా మీకోసం? లేదు, ఫ్లైట్ ఉంది పైన. బయట ఉందా పైన? ల్యాండ్ అవుతూ వస్తూ వెళ్తూ ఉంటారా మీరు? అవునండి. జాగ్రత్తగా ఉండాలి, పడిపోతుంది. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. ఓకే, మీలో ఎవరైనా పొడుపు కథలు కానీ జోకులు కానీ చెప్పొచ్చు. వినేవాడు ఎవరైనా ఉంటే పంది కూడా పురాణం చెప్తుంది సుమ. అందుకని ఎవరం చెప్పం. అందుకే ఆమె చెప్పింది. మనందరం వినేవాళ్ళమేగా. చెప్పండి చెప్పండి స్వప్న, ఇంకా చెప్పండి. బాగుంది వినడానికి, చెప్పండి. ఇరు పోటీలతోని ఇల్లు చెడే, పాత నొప్పులతోని ఒళ్ళు చెడే. ఆహా, బాగుంది బాగుంది. అన్ని సామెతలు వదులుతున్నారు ఈవిడ. ఇరుపోటీలతోటి ఇల్లు చెడిందంట. మరి ఇక్కడ దాకా వచ్చింది, మరి ఏం చెడింది? ఏం చెడలే పెద్దగా. చెడదు. కానీ ఆమె సుమాన్ చూసాం, మనకు అదే నొప్పులతో ఆనందం. ఒళ్ళు చెడిందంటే. ఒళ్ళు చెడి, ఒళ్ళు చెడి. పాత నొప్పులతో డాన్స్ చేసి చేసి. ఒకప్పుడు ఇలా చెప్పేవాళ్ళు, ఇప్పుడేమో వాట్సాప్ లో చెప్తున్నారు ఇవన్నీ. పొద్దున్న లేస్తే చాలు ఒక గుడ్ మార్నింగ్, దాని మీద ఒక మెసేజ్ టెక్నాలజీ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి కదా చేసుకుంటున్నారమ్మా విపరీతంగా. ఆశగల అమ్మ దోషం ఎరగదు, పూటకుల్ల అమ్మ పుణ్యం అన్లిమిటెడ్. వదులుతూనే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఏంటి, నిన్న భోజనం బదులు సామెతలు తిన్నారా? అవును సుమా, నీ దగ్గరకు వస్తున్నా కదా. 1000 రూపీస్ 500 నోట్లు చల్లట్లేదన్న మతితోటి అలా సామెతలు వచ్చినాయి. ఒక్కొక్కటి వదులుతూ ఉండండి. ఇవాళ వదులుతా, ఓకే? నాకు వచ్చినే వదులుతాను. నా దగ్గర వదలడానికి ఏం లేదు.
భవానీ రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీమంతులు అని ఎవరిని అంటారు? పేదవాణ్ణి. కత్తెరతో ఏం చేయొచ్చు? వంట చేయొచ్చు. కుర్చీలో ఎవరు కూర్చుంటారు? నేను. కుంకుడుకాయ రసంతో ఏం చేస్తారు? కళ్ళలో పోసుకుంటా. మనసు దేనికి ఉంటుంది? బొమ్మకి. సీడీకి సాసర్కి ఉన్న పోలిక ఏంటి? పాస్. అద్దం దేనికి ఉపయోగపడుతుంది? దయ్యాన్ని. నీటిని. ఓకే, శ్రీమంతులు అని పేదవాళ్ళని అంటారంట. సంతోషం అనేటువంటి ధనం ఉంది కాబట్టి. ఇప్పుడు అవుతారు ధనవంతులు. బిచ్చగాడు ఫిలిం వచ్చిన కాడి నుంచి శ్రీమంతులు బిచ్చగాళ్ళు అయిపోయారు. కాదు కాదు, సుమా గారు చాలా శ్రీమంతులు. ఓ, బిచ్చగాళ్ళు. నేను బిచ్చగాడినా? మరి అప్పుడేగా మీరే decide శ్రీమంతురాలు. చేసుకోండి. ఒకళ్ళేమో నన్ను శ్రీమంతులు శ్రీమంతురాలు అంటున్నారు. కదా, అప్పుడే నువ్వు మరి ఇప్పుడు వాళ్ళే ధనవంతులు అవుతారు కదా, వాళ్ళ దగ్గర చేంజ్ ఎక్కువ ఉంటుంది. కత్తెర వంట చేయడానికి ఉపయోగిస్తారా? ఇట్లా కత్తెరతో కలుపుతారా అన్ని? అంత కత్తెరలే అయితే, వంటలన్నీ కత్తెరలే. వంటలన్నీ కత్తెరలే. ఏం తినాలి సుమా? కుర్చీలో మీరు కూర్చుంటారు. కరెక్ట్ ఆన్సర్. కుంకుడుకాయ రసం కళ్ళలో పోసుకుంటారా? వావ్, అందుకనే బాగా కళ్ళలో కళ్ళలో ఉన్నాయి. ఉన్నాయి. నిజం చెప్పండి, ఎవరు ఎంతమంది కుంకుడుకాయలు వాడుతున్నారు? ఇంకా ఎవరు వాడరు. వాడట్లేదు తగ్గిపోయింది కదా? చాలా. అసలు దొరకట్లేదు. ఆదివారంలో ఆదివారం వస్తే చాలు అమ్మలేమో పిండి పిసికి చేసి దాన్ని మొత్తం రసం రెడీ చేసి పరిగెత్తాలి రా, మనం. రా, రాస్తాను అంటే అమ్మ, వద్దు, అమ్మ, వద్దు. అని ఆ రోజులు పోయాయి. పోయినాయి. ఎవరు షాంపూలు, షాంపూలు కండిషనర్లు అయిపోయింది. అయిపోయింది. మీరు అలా పెట్టుకున్నారు, అందుకే మీ జుట్టు బాగుంది. యా, చిన్నప్పుడు. నేను రోజు నా విగ్గు కదే పెడుతుంటా. మనసు బొమ్మకుంటుందా? అవును. సీడీకి సాసర్కి తేలిక పోలిక చెప్పలేదు, మీరు పాస్ చెప్పారు. అద్దం దయ్యానికి ఉపయోగపడుతుందంట. మో, దయ్యం చూసుకుంటూ ఉంటుంది ఎన్ని అద్దంలో. అద్దాలు ఉన్నాయో. ఆ, ఒకటి మనకు సుమారు కనిపిస్తుంది. రోజు చూస్తుంటే రోజు కాదు సుమారు రోజు అద్దం చూసుకుంటుందంటే ఆమె- భవానీ కూడా. ఆమెనే ఆ దయ్యం. ఆమెనే దయ్యం. అందాల దెయ్యం. 5 రాంగ్ 50 పాయింట్లు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా పేజీలో ఏ న్యూస్ ఉంటుంది? మాఫియా. రైలు టికెట్లు ఎక్కడ అమ్ముతారు? బస్ స్టాప్ లో. బాంబులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంట్లోకి. ముసలి వాళ్ళు ఆసరాకి ఏం పట్టుకొని నడుస్తారు? సెల్ ఫోన్. పెన్ను రాయకపోతే ఏం చేయాలి? బ్లడ్ పోయాలి. బ్లడ్ ఎవరికి డొనేట్ చేస్తారు? యానిమల్స్ కి. ఓకే, సినిమా పేజీలో మాఫియా న్యూస్లు ఉంటాయి. శశి గురించి ఉంటది మొత్తం. ఇదేనా మాఫియా డాన్? చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర రాయాలన్నా మేమే. ఏం రాస్తారు? మాఫియా. ఎన్ని పేజీలు రాస్తారు? నిన్న రాసాంగా 1000 రూపాయలు 500. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి మాఫియా. రైలు టికెట్లు బస్ స్టాపుల్లో దొరుకుతాయి. ఓకే, అమ్ముతారు. బాంబులు మీ ఇంట్లో ఉంటాయా? ఆ. ఇప్పుడు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బాంబులు చుట్టింది చుట్టి, మీరే. చుట్టి మొన్న వేసింది లేదు. పొల్యూషన్ అని దీపావళికి అమ్ముడు పోలేదు సుమ్మా. కాదు సుమా, ఇంట్లో ఇంటికి ఉండిపోయింది. పోతే మీ మీద వేద్దామని తెచ్చింది. ఏ వద్దు, అంత హింస చేయలేను సుమాన్ చూస్తే. ఓకే. చాలా సాఫ్ట్. అబ్బా, దీపావళి కాల్చారా టపాకాయలు, బాంబులు? లేదు, భయమా మీకు? స్పార్కిల్స్ కాల్చాము. పొల్యూషన్ చేయలేదు సుమా. ఆ స్పార్క్స్ Sound వల్ల less అవ్వదు ఇవ్వాలి. అనుకుంటున్నారా పొల్యూషన్? ఇంకెక్కువ దాని వదిలేటువంటి పొగకి ఇంకా చాలానే వస్తుంది. సౌండ్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్. మా చిన్నది ఉంది, దానికోసం కాల్చాలి కదా మరి. నేనెలా కాల్చాను తెలుసా? అక్కడ ఉఫ్ బాంబు అన్నావా? పెట్టాను నేను అనుకొని అనుకున్నాను నేను. మళ్ళీ ఇలా పెట్టుకొని అనుకున్నా. 2 బాంబులు కాల్చాను నేను అప్పుడు. నెక్స్ట్ దివాళీకి ట్రై చేద్దాం. నువ్వు కాల్చావంట కదా, ఇదిగో ఇలా పెట్టి సౌండ్ లెస్. అబ్బా, అది వాకింగ్ స్టిక్ లాగా పనికొస్తుందా? సెల్ ఫోన్, ముసలి వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని నడుస్తారు. దాంట్లో మాట్లాడుతుంటే తెలియదు సుమా, ఆ, వెళ్ళిపోతారు ఎక్కడికైనా. ఎక్కడికైనా వెళ్ళిపోతారు. Stick అంటే అక్కడికి కూడా చూసుకోవాలి. వెళ్ళిపోతారు అక్కడికి. పెన్ను రాయకపోతే అందులోకి బ్లడ్ పోయాలంట. బ్లడ్ పోస్తే బాగా రాస్తుంది. రక్తంతో రక్త చరిత్ర. రాస్తానే ఉత్తరాన్ని. శశి పోస్తుంది దాంట్లో తీసి. వద్దామా? బ్లడ్ ఎవరికి డొనేట్ చేస్తారు? యానిమల్స్ కి. ఆ డొనేషన్ కూడా చేసుకోవచ్చా మనం? వాళ్ళ ఫ్యామిలీ కదా. చేసుకోవచ్చు. అవి కూడా లివింగ్ థింగ్సే కదా సుమా. మీరు ఇప్పటివరకు ఎన్ని కోతులకు ఇచ్చారు రక్తదానం? కోతులేనా యానిమల్స్? ఎవరు కాదన్నారు ఇప్పుడు? మీరు ఎన్నిటికి ఇచ్చారని నేను అడుగుతున్నా. నేను మా ఇంట్లో ఉన్న వాటికి అన్నిటికి ఇస్తా. మీ ఇంట్లో కోతులు ఉంటున్నాయా? కోతులు లేవు. అందుకే అన్నది. 6 రాంగ్ చెప్పారు. 60 పాయింట్లు తీసుకోండి. నిజామాబాద్ స్వప్న రెడీయా? రెడీ. మిమ్మల్ని అడిగే ముందు ఏమైనా వదులుతారా? ఇప్పుడు వదలండి, తర్వాత వదలండి, యూ కెన్ డూ బెటర్. ఇప్పుడు ఏం వదిలేదు లేదు. వదులు వదులు. వదులు స్వప్న, వదులు వదులు వదులు, సుమా, సుమా. వదులు. 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 సుమా చెప్పాలి అడుగుతుంది, కదా. వదులు. ఏమి ఇప్పుడు మేము ముక్కు మూసుకోవాలి, ఏం వదలకు. రెడీ స్వప్న, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింగ్ అంటే ఎవరు? రాణి. టీని ఏం చేస్తారు? టీని. పాస్. 99 తర్వాత ఏమొస్తుంది? 1. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. ఎడారిలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుంది? మంచు. హిమాలయాల్లో మనకి ఏం కనిపిస్తుంది? పాస్. పెన్సిల్ దేంతో షార్ప్ చేస్తారు? కింగ్ అంటే రాణి అంట.
టీని ఏం చేస్తారంటే చాలా సేపు ఆలోచించి పాస్ చెప్పారు. ఏమైనా చేయొచ్చు, తల మీద పోసుకోవచ్చు, ఈయన ఏదైనా ముక్కులో చేసుకో పోసుకోవచ్చు, ఈ చెవులోంచి పోసుకొని ఈ చెవులోంచి తీసుకోవచ్చు, కాళ్ళు కడుక్కోవచ్చుగా, పెడిక్యూర్ పెడిక్యూర్ రసం పెట్టుకోవచ్చుగా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత టీ అలానే ఎన్నెల్లో చేస్తాం. కలుపుతాం కదా సుమా. అన్నంలో కలుపుకొని తినొచ్చుగా. అన్నంలో చారు చేసుకో నేను తిను. అయ్యో తెలియదా మీకు? 99 తర్వాత 1 వస్తుంది. ఓకే, ఐస్ క్రీమ్ వేడిగా ఉంటుంది. ఓకే, ఎడారిలో ఎక్కువగా ఆవిడికి మంచు కనిపిస్తూ ఉంటుంది. వావ్. హిమాలయాల్లో దానికి పాస్ చెప్పేశారు. పెన్సిల్ టైం అయిపోయింది. 4 రాంగ్ 40 పాయింట్. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. దీనికి మొత్తం 4కి 4 కరెక్ట్ గా చెప్పాలి. ముందు స్వప్నకి చూడండి. సెకండ్ మీనా, ఏ నగ్మ, బి మీనా, సి నయనతార, డి ఇలియానా. ఫైనల్. ఓకే, ఏ నగ్మ కరెక్టా? అనిపిస్తుంది. నగ్మ లాగా Yes, అనిపిస్తోంది కదా. నగ్మ. నగ్మ. చూద్దామే. కరెక్ట్, నగ్మానే. స్వప్న కరెక్ట్. బి మీనా మీనా. correct. ఇది కూడా కరెక్ట్ అనిపిస్తోంది. కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక సి నయనతార. నయనతార కాదు, రంభ. రంభ కదా. ఎస్ ఐ గో విత్ సుమా. రంభ. రంభ. నీకు జంబలకడి పంబ. చూద్దాం. అండ్ డి. ఇలియానా. ఇలియానా అంత బుగ్గలు ఎక్కడ ఉంటాయి అసలు? మనిషే ఇంత సన్నగా ఉంటుంది, మరి అంత బుగ్గలా? కాదు, అది ఇలియానా అయితే కాదు. తమన్నా. తమన్నా. అబ్బే, తమన్నాకి ఇంకా మిల్క్ వైట్ తమన్నా. ఇది తమన్నా కూడా కాదబ్బా. ఆ కాలం హీరోయిన్ లోనే ఎవరు? రాధిక. రాధిక. రాశి కాదు. రాశి, రాధిక, రోజా. రోజా. చూద్దాం. సో 4గిట్లో రెండే కరెక్ట్. 20 పాయింట్లే వచ్చాయి. ఈ రౌండ్ లో పెద్దగా గిట్టుబాటు అవ్వలేదు. శశిప్రియ చూడు. ఏ మహేష్ బాబు, బి వెంకటేష్, సి అల్లర్ నరేష్ అండ్ డి రవితేజ. ఫైనల్. ఏ మహేష్ అంట. మహేష్ ఏం వింటున్నాడు? స్టార్ మహిళ గురించి వింటున్నా. డబ్బింగ్ స్టార్ మహిళ గురించి వింటున్నారు. స్టార్ మహిళ మాటలు సూపర్ అంటే తనకి స్టార్ చాలా మహిళ ఇష్టం కదా, అయిపోయి- అందుకని yes. చూద్దాం. బి వెంకటేష్. వెంకటేష్. ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? లేదు. సుమా నువ్వు Correct. చెప్పు సుమా వెంకటేష్. ఫస్ట్. షూర్ గా కరెక్ట్. చూద్దాం. కమ్ వెంకటేష్ కరెక్ట్. సి. సి అల్లరి నరేష్. ఇది కూడా కరెక్ట్ అయ్యేలా ఉంది. మళ్ళీ నువ్వే లీడ్ కంటిన్యూ థ్యాంక్ యూ సుమా. చేస్తావా? థ్యాంక్ యూ సుమా. చూద్దాం. ఏది కరెక్ట్ హై యార్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ రవితేజ. రవితేజ. మీకు డౌట్లు ఉన్నాయా? లేదు. లేదు. రవితేజ. అంటే 4కి 4 కరెక్టా? అమ్మాయి స్కోర్ 100కి ఏ వెళ్ళిపోతుంది. ప్లీజ్ గివ్ మీ యార్. యు వాంట్ గివ్ మీ ఆన్సర్. టేక్ ఇట్ యార్. టేక్ ఇట్ యార్. సి 40 పాయింట్లు తీసుకో. ఖమ్మం చూడు. భయం వేస్తుంది. అవును. నాకు భయం తమిళ వేస్తుంది. హీరోలే అనుకుంటా. వద్దు వద్దు, భయం వేస్తుంది నీకు. ఈజీయే. ఓకే, ఎన్టీఆర్. ఏ ఎన్టీఆర్? ఏ ఎన్టీఆర్. బి. బి రామ్ చరణ్. డి వచ్చేసి పవన్ కళ్యాణ్. సి వచ్చేసి
నాకు అర్థం కావట్లేదు. సి తెలియట్లేదు, ఫైనల్. ఓకే, ఏ ఎన్టీఆర్. ఎన్టీఆరా? ఎస్ ఎస్. చూద్దాం. బి రామ్ చరణ్. కాదు, రానా. రాణానా? ఆహా, మంచు విష్ణు. మంచు ఏ, విష్ణువా? no. లేదు, No, no, రానా. no. శశి రామ్ చరణ్. చూద్దాం. దట్ ఈస్ రాణా, నాట్ రామ్ చరణ్. ఓకే. సి ఎలాగో నువ్వు చెప్పలేదు. మీరేమనుకుంటున్నారు? సి నాగ చైతన్య. నాగ చైతన్య. అబ్బే కాదు. ఆది. ఆది. అబ్బే కాదబ్బా. శర్వానంద్. శర్వానందా? అయ్యో పోయింది. డి పవన్ కళ్యాణ్. డౌట్ లేదుగా? లేదు. చూద్దాం. పక్కా. హలో. కరెక్ట్. చెప్పిన మూడిట్లో రెండే కరెక్ట్ అయ్యాయి. 20 పాయింట్లు. శశిప్రియ స్కోర్ ఏమో 100, ఖమ్మం వాళ్ళ స్కోర్ ఏమో 70. నల్గొండ వాళ్ళు ఎలా ఆడతారో ఈ రౌండ్ చూద్దాం. చూడండి. ఏ రాజేంద్ర ప్రసాద్. బి అలీ. సి బాలకృష్ణ. డియా? సి మూడు మహేష్. చెప్పావు, ఒకటి సి చెప్పు. మహేష్. ఓకే, ప్లీజ్ గో బ్యాక్. ఫైనల్ చేయకు. Final ఆ? చెప్పు. చెప్పు ఇది. ఇంకోటి చెప్పు సృజన. నీకేం వస్తుందా చెప్తే? ఏదో ఫ్రెండ్ కదా, సాయం Friend చేద్దాం. కదా. నేనే టాప్ స్కోరర్ అని చెప్తే ఏమవుతుంది? Come on, లేదు, సృజన. తను గుర్తు రావట్లేదు. చెప్పు, ఐడియా చెప్పు. వచ్చింది కానీ పేరు గుర్తు రావట్లేదు. ఐడియా వచ్చింది కానీ పాపం కనెక్షన్ కుదరట్లేదు. ఫైన్. ఏ రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్. Yes, correct. చూద్దాం. ఇట్స్ రాజేంద్ర ప్రసాద్. రైట్. బి అలీ. అలీ. బి. అలీ. చూద్దాం. అలీ. కరెక్ట్. కరెక్ట్. సి సి మహేష్ బాబు. మహేష్ బాబు. ఎనీ డౌట్? విక్రమ్. కాదు. ఎనీ డౌట్? విక్రమ్ విక్రమ్ లేకపోతే అర్జున్, అనిపిస్తుంది. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు అనిపిస్తారు. విక్రమ్ విక్రమ్ అనిపిస్తుంది సుమా. అనిపిస్తుంది. చూద్దాం. ఈ విక్రమ్ ఉన్నాడే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క గెటప్ లో కనిపిస్తుంటాడు చూడు. అసలు ఎన్ని రోజులు భోజనం చేయకుండా వేరేయడం ఏంటో. పాపం సృజనాకి మహేష్ బాబు లానే ఉన్నాడులే. సృజనాకి అందరూ మహేష్ బాబు లాగే ఉన్నారు. ఐ సినిమా కోసం అంట ఎన్నో కిలోలు పోగొట్టేసుకున్నాడు అంట. మంచిగా అయిపోయాడు. డి బాలకృష్ణ. చూద్దాం. కరెక్ట్. 30 పాయింట్. ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఇంకా మహబూబ్ నగర్ వాళ్లే వాళ్ళ లీడ్ కొనసాగిస్తూ ఉన్నారు. శశిప్రియ 100. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, ఇప్పుడు బస్సు వచ్చేస్తుంది. ఆ బస్సు మీద సినిమా పేరు లేకపోతే ఊరి పేరు గానీ ఉంటుంది. బజర్ రౌండ్. రెడీయా? డ్రైవర్ మరీ ఫాస్ట్ గా కాకుండా మరీ స్లోగా కాకుండా ఏదో మధ్య రకంగా ఒక 30-40లో పోని. ఇట్స్ టూ ఫాస్ట్ సుమా. టూ ఫాస్ట్. అసలు కనిపించలేదు. స్పీడ్ మంచిది కాదు కదా అసలు. స్పీడ్ మంచిది కాదు. ఇట్ మేక్స్ థ్రిల్స్ బట్ అతివేగం ప్రమాదకరం. అవును, జీవితంలో కూడా మరీ ఎక్కువ స్పీడ్ పనికిరాదు. బస్సులో కూడా ఎక్కువ స్పీడ్ 30-40 అంటే 130 140 200 వెళ్ళిపోయాడు. డ్రైవర్ యు జఫడా. ఓవర్ స్పీడ్ అయిపోయింది. వెళ్ళిగబో. ఖమ్మం భవాని. సరైనోడు. సరైనోడు. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు యాడ్ అయిపోయాయి. లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాల్సి వచ్చేది. ఇదిగో డ్రైవర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు, మరీ అంత స్పీడ్ పనికిరాదు. కొంచెం మెల్లిగా పోని. ఓకే, వెళ్ళు. మహబూబ్ నగర్ శశి, నీ స్పీడ్ కి వీళ్ళే అలవాటు పడ్డట్టున్నారు. తలకోన. తలకోనా? తలా తోక తొండలేనట్టుంది. తలకోనా? కోన ఒకటే ఒకటే కనిపిస్తుంది. మీరు అడ్జస్ట్ అవుతున్నారా? అది కరెక్ట్ అని కోన చెప్తున్నారా? ఒకటే కనిపించింది. తలకోనా? కోన ఒకటే Adjust కనిపించింది. సుమా. కోనగా- తల అది- కనిపించలేదా? అయితే అది కోన వెంకట్. అది వెంకట్ కోన.
అది తలకోన కాదు, అది వెంకట్ కోన. సుమా రివీల్ చేయి సుమా, టెన్షన్ గా ఉంది. నేను బాగా 10 మార్క్స్ పోతాయని సుమా. పోతాయేమో నాకు అనిపిస్తుంది, అది తలకోన కాదు. సుమా తలకోన కరెక్ట్. 10 పాయింట్. సుమా భయపెట్టేసావు కదా సుమా. నేను అనుకోలేదు. ఎంకరేజ్ చేయాలి సుమా, తప్పు చెప్పినా కూడా. ఎప్పుడైనా తలకోన అడవులకు వెళ్ళావా? వెళ్ళలేదు సుమా, నాకు అసలు అది తెలియదు, ఏదో చూసి చెప్పేశాను నేను. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి అక్కడ తలకోన అడవుల్లో. మా వారు చేసిన ఫిలిం బై అరవింద్ అని ఒక సినిమా ఉంది కదా. ఓ ఇట్స్ టూ హర్రర్. చూస్తేనే భయం వేస్తుంది దాంట్లో. మరి నేను సినిమా చూసుకొని ఎలా ఉన్నాను అనుకుంటున్నావమ్మా? సినిమాలో కదా సుమా. నో యాక్చువల్లీ టూ రొమాంటిక్ గా ఉంటుంది తెలుసా సినిమా. తలకోన అడవుల్లోనే షూట్ చేశారు అదంతా. పైగా ఈ హారర్ సినిమాలు ఉన్నాయే, రాత్రులే షూటింగ్ అన్ని జరుగుతూ ఉంటాయి. దయ్యాలు తిరిగే వేళలో ఆ డైరెక్టర్లు ఆర్టిస్టులు అందరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళే పెద్ద దయ్యాలు. అప్పుడే హర్రర్ వస్తుంది, దయ్యాలన్నీ అప్పుడే ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా దయ్యాల సినిమాలు తీస్తుంటారు. దీని మీద నీ స్పందన ఏమిటి? ఆయన ఫీల్ అయి తీస్తుంటాడు. ఓకే నెక్స్ట్ చూడండి. ఓ నో సుమా, కనిపించలేదు. ఏ డ్రైవర్ జఫా, కొంచెం మెల్లిగా వెళ్ళమన్నాను నిన్ను నేను. మెల్లిపో. మహబూబ్ నగర్ శశిప్రియ. బిచ్చగాడు. వచ్చినప్పటి నుంచి అసలు వేలాడుతున్నావు. నీకోసం వచ్చినట్టుంది కల్లోయ్. ఇక్కడ బిచ్చగాడు సుమా. సినిమా నచ్చిందా నీకు? బాగా నచ్చింది సుమా. చూద్దాం అయితే. బిచ్చగాడు. 10 పాయింట్లు. సూపర్. థ్యాంక్ యూ సుమా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్. ఈ రోజు ఏంటి అసలు ఎవరికి పాయింట్లు పోవటం లేదు. తీసుకోండి ఎవరైనా, నాకు విసుగొస్తుంది. ఒకవేళ గనక ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ది కూడా ఎవరైనా కరెక్ట్ గా చెప్పేస్తే ఈ రౌండ్ పెట్టిన తర్వాతే ఇలా జరగడం మొదటిసారి ఇదే అవుతుంది. వావ్, ఇంతకు ముందు అయ్యింది కానీ మళ్ళీ అయినట్టు అవుతుంది. హ్యాట్రికా? చూద్దాం. భవాని భవాని. మచిలీపట్నం. మచిలీపట్నం మాయా బజార్ మాటకొస్తే మాటేసా. మిస్ అయ్యా సుమా. ఏం మిస్ అయ్యావు? మచిలీపట్నం. చెప్పలేదు. నన్ను మిస్ అయ్యావేమో అనుకుంటున్నాను. నేను ఆల్వేస్ మిస్సింగ్ సుమా. ఇవాళ తీరింది ఆ కోరిక. కరెక్ట్ యా. 10. ఈ రౌండ్ లో ఖమ్మం వాళ్ళు ఒక 2, మహబూబ్ నగర్ వాళ్ళు ఒక 2 పంచుకున్నారు. నల్గొండ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. రౌండ్ పూర్తయిపోయింది. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. మేము అడిగినటువంటి డైలాగుల తాలూకు క్వశ్చన్లకి మీరు ఆన్సర్లు చెప్పడమే కాకుండా వల్ల డైలాగులు కూడా చెప్పాలి. ఎట్లెట్లా? అట్టట్లా డైలాగులు కూడా చెప్పాలి. రెడీయా? డైలాగ్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన. రచన వేటూరి గారు. త్యాగరాజ కీర్తన. సంగీతం కెవి మహదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాను. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఒక పట్టాను ఒప్పుకోడు. అవును. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మా మీద హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నారు. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. విన్నారుగా. ఇప్పుడు డైలాగులు అయిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. రెడీ? ఈ డైలాగ్ ప్రకారం త్రిష పాడుతున్న పాట ఏ సినిమాలోది? భవానీ. శంకరాభరణం. 10 పాయింట్లు తీసుకో. ఇక్కడ వాళ్ళు ఎవరికైనా పాటలు వచ్చా? మీకు వచ్చా? పాడి. మనసా వాచా నిన్నే తలచా నిన్నే ప్రేమించా నిన్నే వలచా నిన్నే మరిచా నీకై జీవించా. అయిపోయింది సుమా. నేను బీట్ ఇస్తుంటే పాడవా నువ్వు? మంచిగా బీట్ పాట కాదు, నేను బీట్ పాట చేస్తుందాన్ని. ఈ డైలాగ్ ప్రకారం శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం ఎక్కడ సిట్టింగ్ వేశారంట బ్రహ్మానందం గారు? భవాని. గోల్డెన్ బీచ్. మీరు ఉన్నారా సిట్టింగ్స్ అప్పుడు? ఉన్నాను. అంతే తెలిసింది. ఈయన అన్నప్పుడు
మీరున్నారా? విన్నాను. అది ఓకే చేసినప్పుడు మీరున్నారా? లేను, అబ్బా, వెళ్ళాక వెళ్ళిపోయాను. ఒకవేళ ఉండుంటే మీరు ఓకే చేస్తుండే వాళ్ళు కాదు కదా. కాదు. అది నేను పాడబోతున్న పాట శంకరాభరణం సినిమాలోది. రచన వేటూరి గారు, సంగీతం మామ. సామజవరగమన. ఓ మామ పాట స్టార్ట్ చెయ్. అది కాదు, నువ్వు చెప్పాల్సింది బ్రహ్మానంద డైలాగ్. మామ పాట. మామ ఏంటి నేను చెప్పిన పాట ఏంటి, నువ్వు పాడే పాట ఏంటి? నేను చెప్పమన్న డైలాగ్ ఏంటి, నువ్వు చెప్తున్న డైలాగ్. ఆ రోజుల్లో ఈ పాట కోసం నేను మా మామ కూర్చుని గోల్డెన్ బీచ్ లో, మామ నేను మా మామ గోల్డెన్ బీచ్ లో కూర్చుని మళ్ళీ నవ్వుకుంటున్నారా? రాసుకున్నాం సినిమా. ఇసుక మీద. ఇసుక మీద. అప్పుడు ఏమైంది? ఇక్కడికి వచ్చింది పాట, లాస్ట్ కు నువ్వు పాడావు. అవునా, ఛాన్స్ నేను కొట్టేశానా? భవాని. నా పేరు శ్రావణి. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన. సామజ వరగమన. అరే మామ పాట. ఈ పాట కోసం ఆ రోజుల్లో నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ వేసాం. మీకు తెలిసిందే కదా, ఆయన ఏది ఒక పట్టాన ఒప్పుకోరు. అవును. నేను ఏదో హమ్ చేస్తూ అన్నాను. వెంటనే మామ క్యాచ్ చేసి ఏ ట్యూన్ వచ్చేసింది అన్నారు. అబ్బా, ఏం క్యాచ్ చేశారు? స్వప్న. నేను మా మామయ్య. మామయ్య. అబ్బా, గోల్డెన్ బీచ్ కి వెళ్ళాను. అక్కడ శంకరాభరణం సాంగ్ పాడాను. సామజవరగమన నాదునా ఇంతే పాడాం సుమా. ఇక్కడికే దమ్మేసేసి. నా పేరు శ్రావణి. నేను పాడబోతున్న పాట పక్కా లోకెల్ పక్కా లోకెల్. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్. ఏయ్, మన దేవి, మన డిఎస్పి. అసలు ఈ పాటకి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? నేనే. దేవి తెలుసుగా. ఒక పట్టాన ఏ పాట ఏ ట్యూన్ వెంటనే ఓకే చేయడు. ఆ టైంలో ఓ 2-3 గంటలు సిట్టింగ్ అయిపోయిన తర్వాత నన్ను అడిగాడు, ఎలా వచ్చావు ఇక్కడికి అని. నేను లోకల్ ట్రైన్ ఎక్కొచ్చాను అని చెప్పా. లోకల్ అనేది పట్టాడు. ఆ తర్వాత నేను కూడా దేవి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుందని అన్నాను, అంతే క్యాచ్ చేసేసాడు. పాట పుట్టింది. పక్కా లోకల్ పక్కా లోకల్. పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కల. మనం ఇచ్చిన ఇన్స్పిరేషనే మురికి కాలువ, లోకల్ ట్రైన్, లోకల్ నేను. అది ఓకే. నెక్స్ట్ డైలాగ్. ఈయన మచ్చ ముచ్చంగారని కాస్ట్ కట్టింగ్ లో మాస్టర్. మన కంపెనీ యాన్యువల్ డిన్నర్ ని జస్ట్ 50 lakhs లో ప్లాన్ చేశారు. 50 లక్షల 50 వెరైటీలు 100. తాగినోడికి తాగినంత అన్లిమిటెడ్ డ్రింక్, పీతల పప్పు, పావురాయి పకోడి, కుందేలు కూర్మా, కంసుపెట్ట వేపుడు, ఈవు పక్షి ఇగురు, పులసల పులుసు, రొయ్యల బిర్యానీ, మ్యాంగో మటను, బ్యాంబో చికెన్. మనం పెట్టే ఐటమ్స్ కి ప్లేట్ లో ప్లేట్స్ కూడా సరిపోదండి. పొట్లో కూడా సరిపోదు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. మీరు విన్న డైలాగ్ లోని ఐటమ్స్ లో ఒక 4 ఐటమ్స్ చెప్పండి. శశిప్రియ. పీతల పులుసు, రొయ్యల ఇగురు, కుందేలు, చంపు చంపు, కుందేలు ఫ్రై. జంతువుల పేర్లు కరెక్ట్ చెప్తున్నావు గానీ రెసిపీ ఐటమ్స్ కరెక్ట్ కాదబ్బా. ఐ కాంట్ గివ్ ఇట్ టు యు. ఐఎమ్ సారీ. భవాని. పీతల వేపుడు, ఇడ్లీ సాంబార్, ఇవి కూడా అన్నారు కదా. పాస్. సృజన. పీతల పప్పు, బ్యాంబూ చికెన్, మ్యాంగో మటన్, కుందేలు కుర్మా. నువ్వు సూపర్ అక్కయ్యా, నువ్వు సూపర్. థ్యాంక్ యూ. గుర్తు పెట్టుకున్నావు. ఫుడ్ ఐటమ్స్ కదా, అందుకే నీకోసం కావాల్సిన రెసిపీస్ నువ్వు చూసుకున్నావా? అబ్బా, 4 ఇంత కరెక్ట్ గా చెప్పింది, నాకు కూడా గుర్తులేదు. ఇదిగో బ్యాంబూ చికెన్, మ్యాంగో మటన్, పీతల పప్పు, కుందేలు కుర్మా. కరెక్ట్. తీసుకో 10. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. పావురాయి పకోడి, కంసుపెట్ట వేపుడు, ఈము పక్షి ఇగురు, పులసల పులుసు, రొయ్యల బిర్యానీ. ఇవి కూడా ఉన్నాయి, కావాలంటే మీరు తినొచ్చు వెళ్ళి. ఓకే, ఆ తర్వాత జైల్లో వెళ్ళి కూర్చోవచ్చు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శశిప్రియ. అత్తారింటికి దారేది. అరే, మాకు కనిపించిన ఆ సీన్ నీకెలా కనిపించింది ఈ సినిమాలో? పాస్. భవాని. నో ఐడియా. సృజన. పాస్. పాస్ ఏంటి, నీకు అన్ని తెలుసు, ఏదో ట్రై చేయి. అంటే ఒక సినిమా పేరు చెప్పేదో ఒకటి. నదియా యాక్టింగ్ చేసింది. పాస్. స్వప్న. మిర్చి. అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మిర్చి అయి ఉంటుంది అనుకుంటున్నావు కదా. కాదు, ఎవరు చెప్పలేదు, నేనే చెప్పేస్తున్నాను. బ్రూస్లీ. సృజన. అన్లిమిటెడ్ డ్రింక్,
పీతల పప్పు, రొయ్యల ఇగురు, మ్యాంగో మటన్, బ్యాంబూ చికెన్, కుందేలు కుర్మా, పావురాయి లెగ్ పీస్, పావురాయి ఫ్రై, పులుసా పులుసు. పులుసు. మన పెట్టే ఐటమ్స్ తోని టేబుల్ నిండిపోతుంది. ఇదెందుకు 5 లక్షలు పెట్టి వెజిటేరియన్ భోజనం పెట్టించవచ్చు బెటర్ కదా భవాని? పులస పులుసు, పీతల వేపుడు, బాంబూ చికెన్, రొయ్యల వేపుడు. బాంబూ చికెన్ ని తెలుగులో ఏమంటారు చెప్పండి? ఏమో తెలియద్దాం. బొంగుల చికెన్. బొంగులో చికెన్. తిట్టినట్టుంటుంది కదా. చెప్పండి. కొన్ని ఐటమ్స్ దగ్గర ఇప్పుడు స్టక్అప్ అయ్యారు. ఆ ఐటమ్ డాన్స్లు బాగా ప్రాక్టీస్ చేయండి. శశిప్రియ, రొయ్యల బిర్యానీ. తినకముందే నీకు అంత నీరసం వచ్చిందేంటి? ఆ ఐటమ్స్ చూసేసరికి నీరసం వచ్చింది సుమా. ట్రై. మనం ఎలాగో తినము, చెప్పేసరికి నీరసం వస్తుంది. నువ్వు ట్రై చేయి. రొయ్యల బిర్యానీ, అన్లిమిటెడ్ డ్రింక్, పులస పులుసు, రొయ్యలు అది పీతల వేపుడు, మ్యాంగో మటన్, బ్యాంబూ చికెన్, వీటిలో అన్ని పెట్టేస్తే అయిపోతుంది. అంతా అయిపోతుంది. స్వప్న, మ్యాంగో మటన్, రొయ్యల పులుసు, కుందేలు కుర్మా, బొంగుల చికెన్. చికెన్ అటకాయించినట్టుంది మధ్యలో. ఇవన్నీ కలిసి టేబుల్ లో పెట్టేస్తే వచ్చిన వాళ్ళందరూ ఆరగించి వెళ్తారు. నెక్స్ట్ డైలాగ్. ఎందుకు నోటీస్ పంపించావు? సాంబా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటిస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే బూడిదైపోతావు. రాయ్ సాంబా, నీ తల తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే నా పేరు నా ముందు తొడగొడితే తొడ మెడ రెండూ నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శశి, ఆది. రాంగ్ ఆన్సర్. భవాని, సాంబా. సాంబా కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం ఎన్టీఆర్ ముందు తొడగొడితే ఏం చేస్తానన్నాడు? సృజన, తొడ తీసేస్తాను. రాంగ్ ఆన్సర్. స్వప్న, తొడ తీసేస్తాను. పర్ఫెక్ట్ గా ఫుల్ గా లేదది. శశి, తల తీసి గుమ్మానికి కడతా అన్నాడు. అది ఆయన చెప్పాడు, అది ఆయన గుమ్మ, ఆయన ఇష్టం. భవాని, తల తీసేస్తాను. తల తీసేస్తాను కాదు, ఎవరు చెప్పలేదు. కరెక్ట్ ఆన్సర్. తొడా మెడ రెండు నరికేస్తా. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊర్లో, నీది అనుకుంటున్న నీ కుర్చీ కిందే, నీది అనుకుంటున్న నీ బాంబునే నాది అనుకుంటున్న మ్యాచ్ బాక్స్ తో వెలిగించి నీ వాళ్ళ ముందే నిన్ను కప్పెట్టేస్తా. చెప్పండి. నేను తలుచుకుంటే నీది అనుకున్న నీ ఇంట్లోనే, నీది అనుకున్న నీ కుర్చీ కిందే నిన్ను కప్పెట్టేస్తా. శశి, నేను తలుచుకుంటే నీది అనుకున్న నీ ఊర్లోనే, నీది అనుకున్న నీ కుర్చీ కిందే నా బాంబు పెట్టి నిన్ను లేపేస్తా. అమ్మ నువ్వు లేపేలాగే ఉన్నావు అసలు. అమ్మో. భవాని, నేను తలుచుకుంటే నీది అనుకున్న నీ ఊర్లోనే, నీది అనుకున్న నీ ఇంట్లోనే, నీది అనుకున్న నీ కుర్చీ కిందే నీ బాంబుతోనే నిన్ను పేల్చేస్తాను. నువ్వు చేయలేవులే అట్లా. నెక్స్ట్ డైలాగ్. నాకు గాని మెంటల్ రావాలి. నీకు మెంటల్ రావాలేమో. నాకు 365 డేస్ ఆన్లో ఉంటుంది. నేను బేసిక్ గా మెంటల్ ఫ్రమ్ ఎర్రగడ్డ. లోటు సింహం ముందు, సింగం ముందు కాదు. సింగం, నా హిస్టరీ నీకు తెలియదురా. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేసు మొదలెట్టద్దు. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు, రెక్కులతో అయిన సింహాన్ని రా. ఈ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తున్న నటుడు ఎవరు? భవాని, సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు సినిమాలు కూడా బాగా ఫాలో అవుతున్నట్టున్నారే. 10 పాయింట్లు తీసుకోండి. సంపూర్ణేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సృజన, సింగం 1, 2, 3. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నువ్వు బిగినింగ్ లో చెప్పు, నేను నీకు కౌంటర్ ఇస్తాను. ఓకే, నన్ను రెచ్చగొట్టద్దు, నాకు మెంటల్ వస్తుంది. నీకు మెంటల్ రావాలేమో, నాకు 365 డేస్ మెంటల్, ఫుల్ మెంటల్. ఎర్రగడ్డ చూసావుగా, 2500 ఎపిసోడ్స్. ఇక్కడ ఎంత మెంటల్ ఉంటే చేస్తారో తెలుసా నీకు? నాతో పెట్టుకోకు. నువ్వు చెప్పిందైతే హిస్టరీ రిపీట్ అవుతుందేమో, నేను హిస్టరీలోనే ఉంటాను. పరుగులో అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు, కొబ్బరి బోండం తాగిన సింహాన్ని.
స్వప్న చెప్పు. నీకు మెంటల్ రాదేమో సుమా, నాకు ఫుల్ టైం 365 days మెంటల్. రేసులో అందుకోవడానికి రేసు గుర్రాన్ని కాదు, సామెతల గుర్రాన్ని. ఏదో ఒకటి వదలండి. సత్పురుషులు ఇద్దరే, ఒకరు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టనివాడు. మిగిలిన వాళ్ళు ఎవరు సత్పురుషులు కాదా? కాదు. చెప్పాలా సుమా డైలాగ్? చెప్. నీకు తెలియదేమో, నాకు 365 days మెంటల్ ఎప్పుడు ఆన్లో. నీకు ఒక్కసారే ఉంటది, నాకు 365 days మెంటల్ ఉంటది. అది ఆఫ్ చేయాలంటే బటన్ ఏమైనా ఉంటుందా? పవని నీకు మెంటల్ రావాలేమో, నేను ఆల్రెడీ మెంటల్ లోనే ఉన్నాను. ఫ్రమ్ ఎర్రగడ్డ. బ్యాచ్ నంబర్ కృష్ణ మనోహర్ IPS 120. నీతో పాటు బ్యాచ్ మేట్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్లూటు సింహం ముందు ఊదు, సింగం ముందు కాదు. ఏ నీకు అర్థం కాదా చెవుడా? ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇలా వచ్చి శశి దా. సృజన, స్వప్న, ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీ గేమ్ ఇలా పెట్టండి, ఇక్కడ దీన్ని కొట్టండి ఇలా. అయ్యో, వెనక్కి రాగానే పట్టండి. ఆ గీత దాటిన తర్వాతే పట్టుకో, దానికన్నా ముందు పట్టుకోకూడదు. ఫోర్స్ సరిపోలే. కమాన్, అది గేమ్ చాలా ఈజీ. సో ఈ రోజు ఈ గేమ్ ని బట్టి చూస్తుంటే ఇప్పటి వరకు ఆడింది ఒక ఎత్తు. ఈ గేమ్ ని బట్టి ఎవరైనా విన్ అయిపోవచ్చు. ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో చూద్దాం. మొదలెడదామా? 1 2 3 గో. గీత యువతల నుంచే, గీత దాటిన తర్వాత పట్టుకోవాలి. అరే నేనే గట్టి కొట్టా. ఏది వెనక్కి వస్తుందో దాన్నే పట్టుకోవాలమ్మా. మధ్యదారిలో కొట్టేసి ఎలిమినేట్ అయ్యి వచ్చినవి పట్టుకోవద్దు. రాలే కావాలంటే దారి మధ్యలో ఉండేవి క్లియర్ చేసుకుంటూ ఉండండి. 30 seconds. ఫాస్ట్. ఇంకా స్పీడ్ గా కొట్టండి, వేలిపోతే పోయింది, పాయింట్లు వస్తాయి. తొందరగా. ఖమ్మం వాళ్ళ స్కోర్ దాటాలి మీరు. ఇదే మీ ఆఖరి ఛాన్స్. నిజామాబాద్ వాళ్ళు ఎంత స్కోర్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 50 పాయింట్. రెడీ? 1 2 3 గో. అయ్యా పట్టుకోవచ్చు కదా. తొందరగా పట్టుకో. అయ్యయ్యో, ఆడాలా వద్దన్నట్టు ఆడుతున్నావేంటమ్మాయి నువ్వు. పట్టు తొందరగా. ఫాస్ట్ క్యాచ్. కమాన్ నల్గొండ. అది స్పీడ్ అంటే పట్టుకో. 30 seconds అయిపోయాయి. పట్టుకో. చేపలు పట్టినట్టే. బాగా ఆడా. తొందరగా, టైం అయిపోతుంది. నల్గొండ. ఒకటి 2 3 4 5 6 7 8 80 పాయింట్. ఖమ్మం భవాని ఒక 6 వేసినట్టయితే నల్గొండ వాళ్ళ స్కోర్ దాటేసేయచ్చు. రండి చూద్దాం ఆ 6 వేస్తారా లేదా అని. 6 వేసుకోబోయి 7 వేసేసింది ఖమ్మం. అక్కమ్మం. రెడీ? 1 2 3 గో. క్యాచ్. 1 నింపాదిగా ఆడతాను. 2 3
రెడీ అప్. అయ్యా, కింద పడేసావు అనవసరంగా. నాలుగోది 5. అయ్యా, అది కూడా కింద పడేసావు. పట్టుకునే అందులో వేయట్లేదు, నువ్వు కింద వేసేసావు 2. 30 seconds. Time up. మీరు పట్టిన 2 కింద వదిలేశారు, లేకపోతే ఆ 2 ఉండేవి ఇందులో. 2, 4, 6, 8, 10, 12, 120. హై స్కోర్ భవానీ. మహబూబ్ నగర్ శశిప్రియ టార్గెట్ 14. ఆవిడ కింద 2 పడేసింది కదా, ఆ 2 నువ్వు పడేయకుండా ఉంటే నువ్వు విన్ అయిపోతావు అంతే. చూద్దాం. ఓకే, రెడీ 1 2 3 గో. తీసుకో. 2. 4. 30 seconds over. అయ్యో, శశి. రే 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 రే. అయ్యయ్యయ్యో. మీ ఇంటికి పంపిస్తున్నావా? అయ్యో, ఎప్పుడు జీవితంలో క్యారమ్స్ ఆడలేదా నువ్వు? ఆడాను. అయ్యయ్యో. అయ్యో, మెల్లిగా వెయ్యి. శశి, మేము చెప్పిన దాంట్లో 3వ వంతు రీచ్ అయిందేమో అనుకుంటున్నా. 2, 4, 5, 50 పాయింట్లు. అండ్ ఈ రోజు మన స్టార్ మహిళ టైటిల్ విన్నర్ ఖమ్మం నుంచి భవానీ. ఓకే, సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు మైక్రోవేవ్ ఓవెన్. థాంక్యూ. ఈ రోజు ఖమ్మం జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, ఎంత ఉద్యోగం చేసినా నీకు వంట తప్పదమ్మా. బాగా కడగలేదని నీ పిల్లలు కొట్టి వేస్తున్నారా? వచ్చినోడికి వండి పెట్టాలి కదా నేను. వచ్చినోడికి వండి పెట్టాలంట సచ్చినోడు. ముహూర్తం ఎప్పుడు చూస్తారు? బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు. 2 నిమిషాలు అయిపోతే రాహుకాలం అయిపోతుంది, తర్వాత వెళ్దాం. కంట్రోల్. వచ్చేసింది టైం అయిపోయింది. 2 నిమిషాల్లో ముహూర్తం వస్తుందో రాదో తెలియదు కానీ మనకి చెవులు తినడానికి ఉన్నాయంట. ఆవిడ ఇటు నుంచి తింటారు తెలుసా మీకు? తెలుసా? అన్నం ఇలా తింటారు ఆవిడ. ఇలా తింటే అది ఇలా వస్తుంది బయటికి. పోనీలే, అటు నుంచేగా వచ్చేది. Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, hi go hey ya. ఇచ్చేయి. నేను ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వాలి. డాన్స్ చేయిస్తా. కుదరదు. నాకు తెలీదు. ఉత్తిపండి అని ఇచ్చేయి. నన్ను ఎత్తుకో. నేను ఎందుకు ఎత్తుకోవాలి? వీళ్ళు ఎత్తుకుంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారుగా, మీరు ఎత్తుకుంటే అప్పుడు ఆగిస్తా.